హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి ఒక వాక్యాన్ని మనము చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందు వారు మిక్కిలి భయపడ్డారు. అయితే 10వ వచనం, ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా, వాక్యం వినేటువంటి సహోదరి సహోదరులు, పెద్దలు, కుటుంబీకులందరికీ మన ప్రభువును రక్షకుడును మానవ జాతి విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖనముల్లో ఒక దూత ప్రకటిస్తుంది. పరలోకము నుండి పంపబడిన దూత భూమి మీద ఉన్న మానవ జాతికి సమాచారాన్ని ఇస్తుంది. దేన్ని గురించి అంటే, దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. మానవులను ఉద్ధరించుటకు, మానవులను రక్షించుటకు, మానవులకు మేలు చేయుటకై వచ్చాడనే విషయాన్ని ఆ దేవదూత ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని వాక్యములో మనము చూస్తున్న సత్యం ఏంటంటే, ఎంతో స్పష్టముగా రాయబడిన మాట మనము గమనించగలుగుతున్నాం. ఏమని రాయబడి ఉంది అంటే, ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాక, దేవుడు మానవుడిగా మారి యేసుక్రీస్తు పేరున ఈ లోకములోకి వచ్చిన సమాచారము ప్రజలందరికీ అవసరమే. మానవ లోకములో జీవిస్తున్న ప్రతి మానవునికి, మానవులైన వారు ఏ ఏ పరిస్థితులకు చెందిన వారైనా అందరికీ అది వర్తమానమే. ఎందుకనగా మానవుని యొక్క జీవితము తాత్కాలికం. మానవుడి భూమి మీద బ్రతికే బ్రతుకు 70 సంవత్సరాలు, అధిక బలముంటే 80. ఆ తరువాత ఈ లోకాన్ని విడవక తప్పదు. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు దైవవాక్య ప్రకారము పరలోకము నుండి పంపబడిన దేవుని దూత యొక్క సమాచారము ఏంటి అంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, మీ కొరకై దేవుడు మానవుడిగా వచ్చాడు. ఎందుకు దేవుడు దేవుడిగా రావచ్చు కదా. దేవుడు దేవుడిగా వస్తే మానవులైన మనం మసైపోతాం. అందుకొరకే దేవుడు తన్ను తాను ఉపేక్షించుకుని తన మహిమని విడిచిపెట్టి సామాన్యమైన మానవుడిగా మానవులైన మనతో సహవాసము చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు, అమరత్వము కలిగిన వాడు. మనుష్యుల్లో ఎవరు ఆయన్ని చూడలేరు, చూడనేరలు. అలాగైతే మానవులైన మనతో ఉండటానికి, మాట్లాడటానికి, సంభాషించడానికి దేవుడు ఖచ్చితంగా మానవుడు కావాల్సిందే. కాబట్టి అందుకొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మానవ లోకములోనికి మానవుడిని ఉద్ధరించుట కొరకే వచ్చిన వాడని మనము ఎరిగినప్పుడు అది మనకు సంతోషకరమైన శుభవర్తమానం.
అనగా నా కొరకు దేవుడు మానవుడిగా వచ్చాడు. నా కొరకు దేవుడు నన్ను ఉద్ధరించటానికి మానవుడయ్యాడు. నా పడుగు పరిస్థితి నుండి విడిపించటానికి ఆయన అయ్యాడని ఎవరు గుర్తిస్తారో వారికి అది సంతోషకరమైన శుభవర్తమానం. ప్రియులారా, నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవించాలంటే క్రీస్తు ప్రభువు నీ కొరకే ఈ లోకములోకి వచ్చాడని ఎరిగి ఆ క్రీస్తు ప్రభువుతో స్నేహము, సహవాసము, అనుబంధము కలిగి ఉండుట ద్వారానే నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవించగలవు. ఇది లోకం ఇచ్చే సంతోషం కాదు, పరిస్థితులు ఇచ్చే సంతోషం కాదు. ఈ ప్రపంచములో మనకు కలుగుతున్న ఆ రకమైన లాభాలను బట్టి కలిగే సంతోషం కాదు. ఇది పరలోక సంబంధమైన సంతోషం. ఈ సంతోషం కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన నీ కొరకై ఈ భూమి మీదకి, నీ కొరకు నీ దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వస్తే ఆ సంతోషాన్ని అనుభవించగలరు. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులోక తీసుకుని వచ్చునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియమైన ప్రభువా, నీ దయగలిగిన మాటల కొరకే మీకు వందనాలు. మా జీవితాలకు ఉద్ధరించడానికి, మా జీవితాలకు మేలు చేయడానికి, మా జీవితాలను క్షేమంతో నింపడానికే మీరు ఈ లోకంలోనికి మనుష్యుడిగా వచ్చారు. నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి ప్రజలకు మేలు చేసి నీ మహిమ కొరకు వారిని ఆయుత్తపరచమని, నీలో ఉన్న సంతోషాన్ని అనుభవించుటకు నీ ఆత్మ సహాయం వారికి దయచేయమని వినేవారందరికీ కూడా నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆ సంతోషాన్ని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.